వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో హైయెస్ట్ అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న స్టాక్ పేటిఎం. అండ్ పేటిఎం 300 వరకు ఫాల్ అయింది కదా, అక్కడ నుంచి స్టాక్ ఆల్మోస్ట్ డబల్ అయింది. లైక్ ఏదైతే స్టాక్ ఫిబ్రవరిలో నియర్లీ 300 దగ్గరగా ట్రేడ్ అవుతూ వస్తుంది అండ్ ఎట్ ప్రజెంట్ 630 పైన స్టాక్ ట్రేడ్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి కూడా స్టాక్ బులిష్గా ట్రేడ్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. మేబీ స్టాక్ ఫర్దర్గా టెక్నికల్గా షార్ట్ టర్మ్లో కరెక్షన్ జరిగినా కూడా లాంగర్ టర్మ్ అవుట్లుక్ అయితే బులిష్గా ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్. అండ్ ఆల్రెడీ పేటిఎం లైక్ ఈవెన్ రీసెంట్ ట్రేడింగ్ సెషన్లో కూడా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. అండ్ ప్రస్తుతానికి ఏదైతే మోర్గాన్ స్టాన్లీ కానీ మిగతా టెక్నికల్ అనలిస్టులు పేటిఎం స్టాక్కి బై రేటింగ్ ఇచ్చారు విత్ 500, 600 టార్గెట్. అండ్ ప్రస్తుతానికి అయితే ఆ టార్గెట్స్ అన్ని అచీవ్ అయ్యారు. అండ్ ఫర్దర్గా పేటిఎం స్టాక్కి వెంచూరా ఆల్మోస్ట్ హైయెస్ట్ అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఇచ్చారు. సో విత్ 1400 నియర్లీ టార్గెట్ ప్రైస్. అండ్ ఏదైతే ప్రస్తుతం ఉన్న స్టాక్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే కూడా ఇది హైయెస్ట్ ప్రైజే. అండ్ దీనికి మేజర్ కారణం వీళ్ళు సెవెరల్ రీజన్స్ అయితే చెప్పారు పేటిఎం స్టాక్కి సంబంధించి. సో ఒకటి, పేటిఎం రీసెంట్ టైంలో ఫాల్ తర్వాత మళ్ళీ సెవెరల్ గుడ్ న్యూస్ తర్వాత స్టాక్లో అప్ ట్రెండింగ్ అయితే కనపడుతుంది. అండ్ పేటిఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఇది ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ 197 కమ్యూనికేషన్స్. దే రిసీవ్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్ అండ్ దీని ద్వారా దే వాంట్ టు రీసబ్మిట్ పిఏ లైసెన్స్ అప్లికేషను. సో జనరల్గా పేటిఎం బిజినెస్ కూడా ఫర్దర్గా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ పేటిఎంకి ఎక్కువగా యూజర్ బేస్ ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ స్టాక్లో మళ్ళీ ఒక ట్రెండ్ అయితే రావచ్చు. అండ్ మర్చెంట్ బేస్ దాదాపు 40.7 మిలియన్ ఉంది. 78 మిలియన్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ అయితే ఉన్నారు కాబట్టి సో పేటిఎం ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ స్టిల్ ఇక్కడ నుంచి కూడా స్టాక్లో ఒక బులిష్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 1 ఇయర్ బేసిస్ మీద స్టిల్ స్టాక్లో 20-25% ఫాల్ అయితే కనబడుతుంది. అండ్ ఐపీఓ ప్రైస్ నుంచి స్టాక్లో ఆల్మోస్ట్ ఐపీఓ ప్రైస్ ఏదైతే ఉందో ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత స్టాక్ 1700 పైనుంచి మనకి కరెక్షన్ జరుగుతూ వస్తుంది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ స్టిల్ డిస్కౌంట్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో పేటిఎం స్టాక్ ఒకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాలి. అండ్ కమ్ టు పేటిఎం తర్వాత ఇంకొక స్టాక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇది కూడా లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్లో కరెక్షన్ కనిపించింది. అండ్ ప్రస్తుతానికి ఏదైతే ఉందో 700 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ ఒక బుల్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. సో 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్లో మంచి ట్రెండ్ కనబడుతుంది. లాంగర్ టర్మ్లో స్టాక్ అక్యుములేట్ చేసుకున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. కన్సిస్టెంట్గా స్టాక్లో కరెక్షన్ కనబడుతుంది అండ్ మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ కూడా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ కంటిన్యూస్గా ఈ స్టాక్లో కూడా కరెక్షన్ తర్వాత మళ్ళీ బయింగ్ అయితే వస్తుంది. అండ్ రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో ఎక్కువగా గ్రో అవుతుంది ఆర్వీఎన్ఎల్. అండ్ ఫర్దర్గా ఆర్వీఎన్ఎల్కి ఒకటి ఆర్డర్ ఇన్ఫ్లో పెరుగుతూ వస్తుంది. దట్ ఈజ్ వన్ కన్సర్న్ స్టాక్ రీసెంట్గా పెరగడానికి. అండ్ ఆర్డర్ ఇన్ఫ్లోతో పాటుగా ఆర్వీఎన్ఎల్ స్టాక్లో రీసెంట్ కొద్దిగా స్టాక్స్ కరెక్షన్ కూడా జరిగాయి. అండ్ దీంతో పాటు ఏదైతే జూన్ క్వార్టర్లో ప్రాఫిట్ కానీ రెవెన్యూస్ కానీ కొద్దిగా ఫాల్ అయినా కూడా ఈ స్టాక్ ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్కి యాడ్ అయింది ఆగస్ట్లో. సో దట్ ఇన్వెస్టర్ ఆప్టిమిజం పెరగడానికి ఇది ఒకటి హెల్ప్ అయింది. ఫర్దర్గా దీని ద్వారా ఆర్డర్ లైక్ ఫండ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది ఆర్వీఎన్ఎల్ లాంటి స్టాక్స్లో. సో లెటస్ లుక్ ఇన్ టు ఆర్వీఎన్ఎల్ స్టాక్ ప్రైస్ చూద్దాము. సో ఆర్వీఎన్ఎల్ ప్రస్తుతానికైతే 600 పైన సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి స్టాక్లో ఫర్దర్గా అప్ ట్రెండ్ అయితే రావచ్చు. ఏదైతే స్టాక్ 500 దగ్గర నుంచి మంచి అప్ ట్రెండ్ కనబడుతుంది. సో ఫర్దర్గా ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాక్. అయితే ఆర్వీఎన్ఎల్ తర్వాత ఇంకొక స్టాక్ ఎన్హెచ్పిసి. అండ్ ఎన్హెచ్పిసికి నవరత్న స్టేటస్ ఇచ్చారు అండ్ రీసెంట్గానే. అండ్ ఎన్హెచ్పిసి కానీ ఎస్జీవీఎన్ కానీ రీసెంట్ ఇయర్లో మల్టీ బ్యాగర్ స్టాక్సే. అండ్ ఈ రెండు స్టాక్స్ కూడా దే బికమ్ నవరత్న స్టాక్స్. సో ఎన్హెచ్పిసితో పాటుగా నవరత్న స్టేటస్ టు ఎస్జీవీఎన్ ఆల్సో. అండ్ దానికి సంబంధించి స్టాక్స్లో ఒక మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లెటస్ లుక్ ఇన్ టు ఎన్హెచ్పిసి ఎలా ట్రేడ్ అవుతుందో ఒకసారి చూద్దాము.
సో ఎన్హెచ్పిసి లిమిటెడ్ రీసెంట్గా స్టాక్లో ఎక్కువ కరెక్షన్ అయితే కనపడుతుంది. సో రీసెంట్ ఏదైతే 120 లెవెల్స్ నుంచి స్టాక్ 90 వరకు కరెక్షన్ జరిగింది. ప్రస్తుతానికైతే 90 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి ఫర్దర్గా ఎన్హెచ్పిసి నుంచి ఒక మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎన్హెచ్పిసితో పాటుగా ఎస్జేబిఎన్ చూద్దాము. ఎస్జేబిఎన్ స్టాక్ ప్రైస్ కూడా రీసెంట్గా కొద్దిగా కరెక్షన్ అయితే కనపడుతుంది. సో ఫాలోడ్ బై మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. సో ఎస్జేబిఎన్ అండ్ ఎన్హెచ్పిసి దే బోత్ స్టాక్స్ వెరీ బూలిష్గా కనబడుతున్నాయి. అండ్ లాంగర్ టర్మ్లో ఈ స్టాక్స్లో మళ్ళీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ కూడా రావచ్చు. సో నవరత్న స్టేటస్ ఎస్జేబిఎన్తో పాటు ఎన్హెచ్పిసితో పాటుగా రైల్టెల్ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్టాక్ కూడా లైక్ నవరత్న స్టేటస్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా వీళ్ళ యొక్క బిజినెసెస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో డెఫినెట్గా ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇంటూ రెవెన్యూస్ కానీ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ మీద లాంగర్ టర్మ్ బేసిస్ మీద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో అందుకని ఈ స్టాక్స్లో బూలిష్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ డేస్లో. అండ్ ఎన్హెచ్పిసి ఎస్జీవీఎన్ తర్వాత ఇంకొక స్టాక్ సిటీ యూనియన్ బ్యాంక్. సిటీ యూనియన్ బ్యాంక్ ఆల్రెడీ ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఫర్దర్గా కూడా ఫ్యూ డేస్లో ఈ స్టాక్ 200 పైన ట్రేడ్ అవ్వచ్చు. ఇఫ్ ఇట్ సస్టైన్ అబోవ్ 160 పైన సస్టైన్ అవ్వగలిగితే. సో టెక్నికల్గా ఈ స్టాక్ స్టిల్ బులిష్గా అయితే కనబడుతుంది. అండ్ దిస్ ఈజ్ 6 months చార్ట్, దిస్ ఈజ్ 1 month చార్ట్. సో 1 month నుంచి సైడ్ వేస్లో ఉంది. 6 month బేసిస్ మీద ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిటర్న్స్. సో సిటీ యూనియన్ బ్యాంక్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ తర్వాత ఐఆర్ఎఫ్సి. సో లాస్ట్ 1 month నుంచి పెద్దగా స్టాక్లో మొమెంటం అయితే లేదు. బట్ 6 months బేసిస్ మీద స్టాక్ ఈజ్ గివింగ్ మంచి రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది. సో దిస్ ఈజ్ 1 year బేసిస్ మీద. సో ఒకవేళ స్టాక్ ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత ఐదర్ మీకు 160, 155, 160 బిలో వస్తే స్టాక్లో ఫాల్ రావచ్చు. బట్ మీకు ఒకవేళ బుల్ ట్రెండ్ స్టార్ట్ అయితే కనుక 180, 185 పైన సస్టైన్ అవ్వగలిగితే నెక్స్ట్ దే మూవ్ టు 200, 250 అలా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకటి ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్ ఈ స్టాక్స్ అన్నీ ఒకేలా మూవ్ అవుతున్నాయి. సో ఈ స్టాక్లో ఐఆర్ఎఫ్సిలో ఇంకా బుల్ ట్రెండ్ రాలేదు. సో వన్స్ ఒకవేళ 180 పైన సస్టైన్ అవ్వగలిగి ఫర్దర్గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వగలిగితే కనుక సో 200 అలా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది ఐఆర్ఎఫ్సిలో. సో ఐఆర్ఎఫ్సి కూడా వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే కమింగ్ డేస్లో. అండ్ ఎన్బిసిసి బోనస్ షేర్స్ విషయం మీద రీసెంట్ టైంలో కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఎన్బిసిసి షేర్ ప్రైస్ చూస్తే కనుక లాస్ట్ 1 year నుంచి ఈ స్టాక్లో మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి. అండ్ ఫర్దర్గా స్టాక్లో షార్ట్ టర్మ్లో కొద్దిగా కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే 180 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో నేను అనుకుంటున్నాను 175, 170 మధ్యలో స్టాక్ ఫాల్ అయినా కూడా ఒక బయింగ్ అయితే రావచ్చు. సో ఎన్బిసిసి లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఇట్ ఈస్ గివింగ్ మల్టీ బ్యాగర్ రిటర్న్సే. లాస్ట్ 1 year నుంచి స్టాక్ ఎలా పోయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఎన్బిసిసి స్టాక్ ఒకసారి చూద్దాం టెక్నికల్గా. ఎన్బిసిసి ఇండియా మేబీ 180, 170 వరకు స్టాక్ ఫాల్ వచ్చినా కూడా స్టాక్లో మళ్ళీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు. ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ అవర్లో సెల్ కాల్ అయితే వచ్చింది అండ్ కొద్దిగా స్టాక్ కరెక్ట్ అవుతున్నట్టు కనబడుతుంది. సో మేబీ కొద్దిగా కరెక్షన్ తర్వాత మళ్ళీ ఎన్బిసిసిలో బయింగ్ రావచ్చు. బట్ లాంగర్ టర్మ్ అవుట్లుక్ అయితే చాలా బులిష్గా ఉంది ఎన్బిసిసిది. అండ్ సిమిలర్లీ నైకా ఈజ్ ఆల్సో లాస్ట్ మంత్ నుంచి నైకా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో నైకా స్టాక్ 200 దగ్గరగా ఉంది. 1 year నుంచి కంటిన్యూస్గా ఇట్ ఈస్ గివింగ్ మల్టీ బ్యాగర్ రిటర్న్సే. సో నేను అనుకుంటున్నాను 200 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక లైక్ జొమాటో ఎలా మూవ్ అవుతుందో నైకా కూడా అలానే మూవ్ అవుతుంది. సో 200 పైన నుంచి స్టాక్లో మళ్ళీ అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నైకా బిజినెస్ పట్ల చాలా మేనేజ్మెంట్ అయితే చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. అండ్ ఎక్కువ మంది అనలిస్టులు కూడా ఈ స్టాక్ పట్ల బులిష్గా ఉన్నారు. కాబట్టి ఏదైతే 200 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక బులిష్ ట్రెండ్ నైకాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ నైకా. ఈ స్టాక్కి సంబంధించిన అప్డేట్ అయితే సుజలాన్ స్టాక్కి టెక్నికల్గా కొద్దిగా ఫాల్ కనబడుతుంది రీసెంట్ టైంలో. బట్ ఇదే సెగ్మెంట్లో ఉన్న స్టాక్ ఐనాక్స్ విండ్ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. సో ఫర్దర్గా కూడా ఈ స్టాక్లో బులిష్ ప్రజెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో అది క్యారీ ఆన్ అవ్వచ్చు. లాస్ట్ 5 years నుంచి ఐనాక్స్ విండ్ ఎలా మూవ్ అయిందో లాస్ట్ 1 year నుంచి కూడా స్టాక్లో మంచి ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ స్టిల్ ఐనాక్స్ విండ్ అయితే ఇక్కడ నుంచి అవుట్లుక్ చాలా బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది.
లెట్ అస్ లుక్ ఇంటూ సుజ్లాన్ చూద్దాము. సుజ్లాన్ కొద్దిగా టెక్నికల్‌గా ఫాలో అవుతూ వస్తుంది స్టాక్ అయితే. సో, పాజిబుల్లీ స్టాక్ ఒకవేళ 80 పైన సుజ్లాన్ సస్టైన్ అవ్వగలిగితే 100, 120 వరకు వెళ్ళొచ్చు. బట్ బిలో 75 స్టాక్‌లో ఒక సెల్లింగ్ అయితే షార్ట్ టర్మ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఆ బేసిస్ మీద సుజ్లాన్ అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక స్టాక్ జొమాటో. సో, జొమాటో టెక్నికల్‌గా ఏదైతే 250 వరకి స్టాక్ వెళ్ళొచ్చు అనుకున్నాం. ప్రస్తుతానికైతే 250 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ టువర్డ్స్ 300 వెళ్ళాల్సి ఉంటుంది జొమాటో. సో, జొమాటో ఒకటి స్టిల్ బులిష్‌గా అయితే కనబడుతుంది. సో, టెక్నికల్ చార్ట్స్ మీద చూద్దాము. సో, ఏదైతే జొమాటో 280 ఉందో 280 నుంచి ఆల్రెడీ కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది. సో, నేను అనుకుంటున్నాను జొమాటో స్టాక్‌లో 240 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక అప్ ట్రెండ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ బిలో 240 స్టాక్ ఎక్కువ కరెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి, సో లెట్ అస్ జొమాటోలో బులిష్ ట్రెండ్ ఉంటే కనుక ప్రైస్‌లో ఫర్దర్ మొమెంటమ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎక్కువగా మూవ్ అయిన స్టాకే. సో దట్ ఈస్ ద రీజన్ మీకు స్టాక్‌లో ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక ఫాల్ రావచ్చు. అండ్ ఆ బేసిస్ మీద జొమాటోనైతే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ జొమాటో లిమిటెడ్. ఈ స్టాక్‌కి సంబంధించిన అప్ ట్రేడ్. అండ్ ఇవి బేసికల్‌గా నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో ఈ స్టాక్స్ ఎలా ట్రేడ్ అవ్వబోతున్నాయి దానికి సంబంధించిన ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.